తెలంగాణ చేయిపాటి ప్రచారం అంతకు మొదలు ఎట్లుండేనా కానీ అధికారంలోకి వచ్చినాక మాత్రం మస్తుగా పెరిగింది. ఎవరి నోట్లో చూసినా కూడా వాళ్ళ పాలన గురించే మాట్లాడుకుంటున్నారు. ఏందో సినిమాలో మాట్లాడినట్టు మన గురించి ఇక్కడ వెళ్తే సరిపోదు, అవతల రాష్ట్రంలో కూడా మాట్లాడుకోవాలి అని మాట్లాడినట్టు మన రేవంత్ అన్న పాలన గురించి మాటల గురించి పక్కపొంటి రాష్ట్రంలో కూడా మాట్లాడుకుంటున్నారు. ఇవాళ కర్ణాటక అసెంబ్లీలో రేవంత్ అన్న ముచ్చట వచ్చింది. మరి అదేంటో మనం కూడా అరుచుకోవాలి కదా. చలో పారి. పార్టీ సర్కారు విలువను ఎవ్వరు తగ్గించే పనే లేదు. వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చేటందుకు ప్రతిపక్ష పనులు ఏం చేయాల్సిన పనే లేదు. మొత్తం పార్టీలే చేసుకుంటారు. దాంతో సీఎం రేవంత్ అన్న అందరికంటే ముంగటుంటాడు అని మస్తుగా మాటలు వినబడ్డాయి శానా మల్కల. ఇప్పుడు గది నిజమే అనిపిస్తున్నదట. కర్ణాటక అసెంబ్లీలో పువ్వు పార్టీ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలను చూసినాక ಗ್ಯಾರಂಟಿಗೆ ದುಡ್ಡೇ ಇಲ್ಲ. ತೆಲಂಗಾಣದ ಸಿಎಂ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ತಿಂಗಳಿಗೆ 18,500 ಕೋಟಿ ಹೊಂದಾಣಿಕೆ ಮಾಡಬೇಕಾಗಿರುತ್ತದೆ. ವೇತನ ಪಾವತಿ ಮತ್ತು ಬಡ್ಡಿ ಸಾಲ ಮಾಡಿದ ಬಳಿಕ ವಿವಿಧ ಯೋಜನೆಗೆ ಉಳಿಯುವುದು ಕೇವಲ 5,000 ಕೋಟಿ ಮಾತ್ರ. ಹೀಗಾಗಿ ರಾಜ್ಯದ ಗ್ಯಾರಂಟಿ ಯೋಜನೆ ನೀಡಲು ದುಡ್ಡೇ ಇಲ್ಲ ಅಂತ ರೇವಂತ್ రెడ్డి పబ్లిక్ కు ఇచ్చేటి ఇచ్చుకుంటా గ్యారంటీలను అమలు చేసుడు కష్టమే. రాష్ట్ర ఖజానాల పైసలు లేనే లేవు. ఏం చేద్దామన్నా కూడా అసలు ఈ ఫ్రీ పథకాల మీద గ్యారంటీల మీద చర్చ జరగాలే అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు. ఓ ఛానల్ కార్యంలా అని పేపర్ పట్టుకొని మరీ చదివిండు కర్ణాటక పువ్వు పార్టీ ఎమ్మెల్యే ఆర్ అశోక్. కర్ణాటకలో ఉన్న పార్టీ సర్కార్ కూడా దాని నడుమ ఫ్రీ బస్ మీద గిత్తనే మాట్లాడుకొచ్చిర్రు కష్టమే అని. తెలంగాణలో ఉన్న పార్టీ సర్కార్ కూడా గ్యారంటీలు కష్టమే అని అంటున్నారు. మరి హామీలు ఎంగా ఎత్తిచ్చినట్టు నోటికి ఎంత అంత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అమలు చేయమంటేనేమో పాలన చేసుడు రాక అయ్యో హామీలా కష్టమే అని అంటే ఏందన్నట్టు. ప్రతిపక్షాల మీద దుమ్మెత్తి పోసినంత ఈజీగా హామీలు అమలు చేస్తే కూడా మంచిగుంటది కదా అని కారెడ్డలు ఆడుతున్నారు బయట పబ్లిక్. రేవంత్ అన్న ప్రచార పాలన మీద బయటి రాష్ట్రంలో గట్ల మాట్లాడుకుంటుంటే సొంత పార్టీలు కూడా బగ్గనే మాట్లాడుకుంటున్నారట. ఈ ఉగాదికో డిసెంబర్కో సీఎం కుర్చీల నుంచి రేవంత్ అన్నను దించాలనుకుంటున్నారట పార్టీ పెద్ద లీడర్లు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని కూడా ఫీల్ అవుతున్నారట. ఈయన గనక ఇంకా 4 ఏళ్లు కుర్చీల గట్లనే ఉండేది ఉంటే పార్టీ పురాగా కనబడకుండా పోతుందని రందిపడుతున్నారట. గందుకే తెలంగాణలో సీఎం మార్పు తథ్యమని అంటున్నారు. కర్ణాటకలో కూడా సీఎం మార్పు ఆలోచనలు చేస్తున్నారట పార్టీ ఢిల్లీ లీడర్లు. ఇక చూడాలి మరి ముంగట ఏమవుతుందో ఏందో.